ఈ బుక్ బయట కొనాలంటే 2000 రూపీస్ అవుతుంది. దీన్ని నేను కేవలం 300-400 లోపలే కంప్లీట్ చేశాను. ఈ బుక్ వల్ల ఉపయోగాలేంటంటే, మీ పిల్లల్లో ఐ కాంటాక్ట్, కాన్సంట్రేషన్, రైట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్, నంబర్స్ లెర్నింగ్, షేప్స్ లెర్నింగ్, కలర్స్ లెర్నింగ్, గ్రాస్పింగ్, ఇంకా ఓరల్ మోటార్ స్కిల్స్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. ఈరోజు నేనొక మాంటెసరీ బుక్ అయితే చూపిస్తున్నాను. అంటే ఇది నేను కంప్లీట్‌గా ఇంట్లోనే చేశాననమాట. సో, ఇది బయట చేయాలంటే మనకి చాలా కాస్ట్ అయితే అవుతుంది. ఇదిగో చూసారు కదా! ఇలాగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియోని ఎప్పుడైనా సరే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో చాలా టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను. సో, అవి మిస్ చేసుకున్నారు అనంటే మళ్ళీ పిల్లలకి నేర్పించే దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళేకి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, మీ పిల్లలు బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానీ, అసలు వాళ్ళ యాక్టివ్‌నెస్ కానీ, ఎంగేజ్‌మెంట్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, కాన్సంట్రేషన్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అనంటే సో, మనం చాలా చాలా యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉండాలి. సో, నేను చాలా యాక్టివిటీస్ షేర్ చేశాను. బట్ ఆహ్, వీడియో ఎవరు ఫుల్‌గా చూడట్లేదు. ఫుల్‌గా చూసినప్పుడే మీరు దాని నుంచి ఫుల్ బెనిఫిట్స్ అయితే తీసుకుంటారు. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ బుక్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో, క్లియర్‌గా చూసేయండి. అండ్ క్యాండీ ఈ బుక్‌ని ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో. సో, ఎండ్ వరకు చూడండి. వీలైనంత వరకు టిప్స్‌ని గ్రాస్ప్ చేసుకోండి. అండ్ మీ పిల్లలకి మీరు కూడా ఇలాంటిదేదన్నా చేసి వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌ని అంటే ఫోను నుంచి దూరంగా పెట్టడానికి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెక్షన్స్ కూడా ఇవన్నీ. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా వచ్చినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా వీడియోకైతే లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేశాను నేనిది. ఓకే. ఇప్పుడైతే మొత్తం ఎట్లా చేశాను బుక్ అనేది చూడండి. సో ఈ బుక్ చూసారు కదా, ఇదైతే ఒక డ్రాయింగ్ బుక్ అనమాట. కొంచెం థిక్గా ఉండే షీట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి చాలా రోజులు బుక్ పాడవకుండా ఉంటుంది. సో మనం ఇది ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక కొంచెం థిక్గా ఉన్న షీట్స్ అయితే తీసుకోండి. ఈ బుక్ అయితే నాకు 60 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి 5 రూపీస్ అనమాట ఒక్కొక్క ప్రింట్అవుట్. ఇలాంటివి ఒక్కొక్కటి నేను 2 సెట్స్ తీసుకున్నాను. అంటే 2 షీట్స్ తీసుకున్నాను. ఒక షీట్ ఏమో స్టిక్ చేయడానికి, రెండో షీట్ ఏమో కార్డ్స్ లాగా ప్రిపేర్ చేయడానికి. అండ్ ఈ యాక్టివిటీ పేరు వచ్చేసి పిక్ అండ్ స్టిక్ అనమాట. సో దీనికోసం నేను ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్, ఇట్లా షేప్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇట్లా తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇట్లా వెజిటబుల్ షీట్ అయితే తీసుకున్నాను. సో దీన్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ హెడ్డింగ్ ఉంది కదా వెజిటబుల్స్ అని, సో దాన్ని నేను హెడ్డింగ్ లాగా యూస్ చేస్తున్నాను. అండ్ దాని కింద ఇవి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి అతికిస్తాను. ఇలా మనం వెజిటబుల్సే కాదండి, అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే వెజిటబుల్స్, పెట్ యానిమల్స్, షేప్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్, ప్రస్తుతానికైతే ఇవి 5 షీట్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్గా మనం ఫ్లాగ్స్ అని, లేకపోతే ఇంకా వైల్డ్ యానిమల్స్ అని, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ అని అట్లా కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ బుక్ అయితే ఒక 15 పేజెస్ కన్నా పైనే ఉంది. సో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఐక్యూ చాలా ఇంప్రూవ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు రికగ్నైజేషన్ చేయగలుగుతారు అన్నిటిని. అండ్ నేర్చుకోగలుగుతారు కలర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, నెంబర్స్ కానీ. వాళ్ళు ఎప్పుడైనా స్కూల్కి జాయిన్ అవుతారు కదా నెక్స్ట్, ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే అవి చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి అనమాట. ఇదేదో కొత్తది అని భయపడిపోకుండా, సో ఇవి నాకు ఆల్రెడీ తెలుసు అనే ఒక ఫెమిలియారిటీ వచ్చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. బాగా చదవడానికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇట్లాంటి యాక్టివిటీస్ మనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు కదా, పసిపిల్లలు 2.5 years to 3 years మనం స్కూల్లో వేస్తున్నాము అని అంటే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. సో మనం కొంచెం ఇలా యాక్టివిటీస్ చేపించడం వల్ల వాళ్ళకి ముందే తెలిసిన ఫీలింగ్ వచ్చి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. ఈ బుక్‌ని మొత్తం చూపిస్తాను చూడండి. సో, ఇట్లా ఒక డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను. ఈ బుక్ నాకు 60 రూపీస్ పడిందనమాట. చాలా పేజెస్ ఉన్నాయి. 15 పేజెస్ కన్నా ఎక్కువే ఉన్నాయి దీంట్లో. సో, ఈ బుక్ ఏంటంటే ఫస్ట్ నేను ఇవి చూస్తున్నారు కదా! ఈ ప్రింట్ ఔట్ 5 రూపీస్‌కి ఒకటి దొరుకుతుంది. ఇలాంటి ప్రింట్స్ 2 తీసుకున్నాను. ఒక సెట్ ఏమో ఇట్లా కట్ చేశాను.
ఇంకొక సెట్ వచ్చేసి కార్డ్స్ లాగా చేశానన్నమాట. ఇగో ఇలా కార్డ్స్ లాగా చేశాను. సో, ఈ యాక్టివిటీ పేరేంటంటే మ్యాచింగ్ అన్నమాట. మ్యాచింగ్ యాక్టివిటీ. సో, ఇట్లా మనం మ్యాచ్ చేస్తూ ఉండాలి. సో, ఇవేంటంటే ఒక సెట్ మనం పిల్లలకివ్వాలి. ఇంకొక సెట్ ఏమో మనం ఇట్లా అతికించాలి. సో, ఇలా నేను ఏమేం చేశాను, ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్ చేశాను. అంతే కాకుండా వీటిలికి నేను ఈజీ నుంచి హై వరకు తీసుకొనెళ్ళాననమాట. అంటే వీటిని కాంప్లికేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను. సో, ఇదొచ్చేసి వెజిటబుల్స్. చూసారు కదా! కొంచెం గ్యాప్స్ పెట్టి దూరం దూరంగా అంటించాను. నెక్స్ట్ వచ్చేసి షేప్స్ తీసుకున్నాను. అండ్ ఇది షేప్స్ కార్డ్స్. జస్ట్ ఇట్లా పాకెట్ లాగా చేసి అంటే కార్డ్స్ అన్నీ మిస్ అయిపోకుండా పెట్టేసాననమాట. సో, దీంట్లో ఈ షేప్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సర్కిలు సర్కిలు మళ్ళీ ఎక్లిప్స్ కొంచెం ఒకేలాగా ఉంటాయి. అలా ఒకేలాగా ఉండే వాటిల్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి ఆహ్, అంత డిఫరెన్స్ తెలీదు. ఎందుకంటే ఎక్లిప్స్ ప్లస్ సర్కిల్స్ ఆల్‌మోస్ట్ సర్కిల్ షేప్‌లోనే ఉంటాయి కాబట్టి, వాటి రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేనైతే సర్కిల్ చేశాను. ఎప్పుడైనా సరే ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలకి మనం ముందు నుంచి ఏవైతే కొన్ని చెప్పుంటాం కదా ఈజీగా, అట్లాంటి వాటిలతో స్టార్ట్ చేయాలి. క్యాండీకి సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ ఇంతకు ముందే తెలుసు కాబట్టి, నేను వాటిలనైతే ఫస్ట్‌లో అంటించాను. మిగిలిన వాటినన్నిటిని కింద అంటించాను. సో, దానికి సంబంధించిన షేప్స్ కార్డ్స్ ఇందులో పెట్టానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్‌లో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫిష్ కానీ, క్యాట్ కానీ, డాగ్ కానీ ఇవన్నీ క్యాండీకి కొంచెం తెలుసు. తెలిసినవి నేను ముందు అంటించేసాను పైన. అండ్ మనం ర్యాండమ్‌గా కార్డ్స్ తీసి ఇస్తామనమాట. అంటే పైన ఉన్న రోలోగా కాకుండా ర్యాండమ్‌గా తీసిస్తాము. సో, నేను తనకి ఎట్లా ఇస్తాననేది కూడా వీడియో చేస్తాను చూడండి. సో, దానికి యానిమల్స్‌కి సంబంధించిన కార్డ్స్ అయితే నేను ఇందులో పెట్టాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ నాకు సింగిల్ ఆల్ఫాబెట్ ఉన్నాయి దొరకలేదు. అందుకని ఇట్లా ఉన్న షీట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే. 2 షీట్స్ తీసుకొని ఒక షీట్ అయితే నేను అతికిచ్చాను. ఇంకొక షీట్ ఇట్లా కార్డ్స్ లాగా చేసి పెట్టాను. సో, ఇక్కడ మీరు కాంప్లికేషన్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మనం అక్కడ 4 అంటించాం కదా! ఇంతకు ముందు వరకు. ఇక్కడ చూసారా ఇవి చిన్నగా ఉన్నాయి. అయినా కూడా నేను 5 అంటించాను. ఏ టు జెడ్ మొత్తం ఒకే దాంట్లోకొచ్చేటట్టు చూసాను ఆల్ఫాబెట్స్. ఇక్కడేంటంటే పిల్లలు వెతకడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం దూరం దూరంగా అతికిస్తే కొంచెం ఈజీగా తెలుసుకుంటారు. బట్ ఇందులో కొంచెం వెతకాలి వాళ్ళు. అండ్ క్యాండీకి నేను ఈ యాక్టివిటీస్ ఏమి ఇంతవరకు చేపించలేదు. సో, ఇప్పుడు మీ ముందే చేపిస్తున్నాను చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి నంబర్స్. నంబర్స్ 1-20 మాత్రమే తీసుకున్నాను నేను. సో, నాకు పెద్ద షీట్ దొరకలేదు. జస్ట్ ఎంత వరకు తక్కువలో వస్తే అంత తీసుకొని చేశాననమాట. సో, నంబర్స్‌కి సంబంధించిన కార్డ్స్. ఇప్పుడు క్యాండీ వీటిల్ని ఎలా చేస్తుంది అనేది నేనైతే చూపిస్తాను చూడండి. హ్మ్. ఏంటి క్యాండీ? వెజిటబుల్స్. పెడతావా వెజిటబుల్స్? ఇగో ఉండు. వెయిట్ చెయి. వెనక్కి పెట్టుకో చేతిలో. బుక్ దగ్గరికి పెట్టుకో. ఇంగో క్యారెట్ ఎక్కడుంది పెట్టు. క్యారెట్. వెరీ గుడ్. బ్రింజాల్ ఏది? బ్రింజాల్ పెట్టు. గుడ్. గార్లిక్. గార్లిక్ పెట్టు. ఎక్కడుంది నో రాంగ్. గార్లిక్ ఎక్కడుంది చూడు. పిక్చర్ చూడు. వెరీ గుడ్. జింజర్ పెట్టు. జింజర్. జింజర్ ఏది? వెరీ గుడ్. లేడీస్ ఫింగర్. నో. లేడీస్ ఫింగర్ ఎక్కడుంది? వెరీ గుడ్. పొటాటో. గుడ్. చిల్లీస్. గుడ్. ఆనియన్. ఆనియన్ ఎక్కడుంది చూడు. దొరికిందా ఆనియన్? టొమాటో. గుడ్. పంప్కిన్. అయ్యో తీసుకో. అయ్యో. డ్రమ్ స్టిక్. డ్రమ్ స్టిక్స్ ఏది? డ్రమ్ స్టిక్. ఎత్తుకో. ఎక్కడుంది? గుడ్. వెరీ గుడ్. మమ్మీకి హై ఫైవ్. గుడ్. ఇప్పుడు ఇవన్నీ తీసి లోపల పెట్టేద్దాం. ఓకే. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏమి? నెక్స్ట్ ఏమున్నాయి చూడు. ఇక్కడ చూడు నెక్స్ట్ ఏమున్నాయో. ఇక్కడ చూడు. షేప్స్. ఓకే. సర్కిల్ ఎక్కడుంది పెట్టు.
సర్కిల్. వెరీ గుడ్. రెక్టాంగిల్. గుడ్. హెక్సాగాన్. హెక్సాగాన్. వెరీ గుడ్. ఓవెల్. ఓవెల్. వెరీ గుడ్. రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎక్కడుంది? నో. చూడు సరిగ్గా చూడు. రెక్టాంగిల్ ఎక్కడుంది? గుడ్. సిలిండర్ ఎక్కడుంది చూడు. సిలిండర్. సిలిండర్. వెరీ గుడ్. ట్రయాంగిల్. ట్రయాంగిల్. ఏది? గుడ్. స్క్వైర్. స్క్వైర్ పెట్టు. వెరీ నైస్. కోన్ ఎక్కడుంది చూడు. కోన్. కోన్ ఎక్కడుంది చూడు. కోన్ ఎక్కడుంది చూడు. కోన్ చూడు ఇట్లా. కోన్ ఎక్కడుంది? కోన్. కోన్ ఎక్కడుంది పెట్టు. ఎక్కడుంది కోన్? వెరీ నైస్. పెంటగాన్ పెట్టు. పెంటగాన్. పెంటగాన్ పెట్టు. ఎక్కడుంది? పెట్టేసి తొందరగా. నో, పెట్టాలి. పెట్టు. పెంటగాన్ ఎక్కడుంది? వెరీ గుడ్. క్యూబ్ పెట్టు. క్యూబ్. గుడ్. పిరమిడ్ పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని కలెక్ట్ చేయి. తీసుకో. ఒక్కొక్కటి తీసుకో. ఇట్లా ఒక్కొక్కటి తీ. వెరీ గుడ్. ఎప్పుడైనా ఈ యాక్టివిటీ చేపించేటప్పుడు మనం ఇక్కడున్న పేర్స్ ని మెన్షన్ చేయాలి. అట్లా అయితే వాళ్ళు ఆ షేప్స్ ని కూడా గుర్తుపెట్టుకుంటారు అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా గుర్తుంటది వాళ్ళకి. వెయిట్. ఆల్ఫాబెట్స్. ఇదైతే ఈ షీట్ అయితే నేను అసలు ఇంతవరకు చేపించలేదు క్యాండీకి. ఇదే ఫస్ట్ సారి. అమ్మా, కే ఎక్కడుందో చూడు. కే. కే. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. కే ఎక్కడుందో చూడు. వా, వెరీ గుడ్ క్యాండీ. మమ్మీయే కనుక్కోలేకపోయింది. యు చూడు. యు. యు. పట్టు. యు ఎక్కడుంది చూడు. యు. నో, రాంగ్. యు ఎక్కడుంది? ఇది చూడు. యు చూడు. ఇందులో యు ఉంది చూడు. ఇదిగో ఫస్ట్ పిక్చర్ చూడు. పిక్చర్ చూసావా? పట్టుకో. తీసుకో. కేకా? సాయంత్రం తిన్నాంలే. ఇక్కడ వీటిలో యు ఎక్కడుంది చూడు. నో. ఫస్ట్ వెతుకమ్మా. వెతుకో. ఇదిగో చూసారు కదా, ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. పిక్చర్స్ ఎప్పుడైనా ఇట్లా దగ్గరగా అతికిచ్చినప్పుడు పిల్లలకి వెతకడానికి చాలా టైం పడుతుంది. ఇదిగో పి. పి ఏది? ఎక్కడుంది పి? గుడ్. చూసారు కదా, షీఈస్ ఫీలింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం చేపిస్తున్నాను అండ్ చాలా దగ్గరకు ఉన్నాయి కాబట్టి చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. సో రాంగ్ చెప్పినా పర్వాలేదు, యాక్టివిటీని అయితే కంటిన్యూ చేపించండి. సో చూసారు కదా యాక్టివిటీస్ అయితే ఎట్లా చేసామనేది. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఒక సెట్టే చేపించండి. ఎందుకంటే 4-5 సెట్స్ ఒకేసారి చేపిస్తే కాన్సంట్రేషన్ లూజ్ అవుతుంది. తనకి కొంచెం 3 సెట్స్ చేసేంత కెపాసిటీ వచ్చింది కాబట్టి 3 సెట్స్ చేయగలిగింది. అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ తను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తుంది. కాబట్టి తనకి చాలా చాలా కొంచెం ప్రాక్టీస్ అవసరం అనమాట దాంట్లో. సో, అలాంటప్పుడు మనం విసుక్కోకుండా కార్డ్స్ మళ్ళీ మనం ఇచ్చి కరెక్ట్ ప్లేస్‌లో పెట్టించాలి. ఏదైనా సరే మనం వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉండాలనమాట. సో, ఇట్లా మనం వీళ్ళని చాలా సేపు ఎంగేజ్‌గా అయితే ఉంచొచ్చు. హ్మ్. సో, మన ఛానెల్‌కి 50 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఈ నెలలో. సో, ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ చేస్తానని నేను చెప్తున్నాను. అండ్ 50 సబ్స్క్రైబర్స్ స్పెషల్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మా పేరెంట్స్ హోమ్ టూర్ అయితే చేస్తాను. సో, వీడియోని తప్పకుండా చూడండి. సో, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.